ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఇవాళ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే భద్రావతి ఇంటి నుంచి ఎలానో ఒకలా ఇడ్లీ అదేనండి మన ఆనందరావు తప్పించుకుంటాడు. అయితే రామరాజు ఉండేసి మీరు వస్తున్నట్టు నాకు ముందే చెప్తే ఇలా జరగకపోయేది కదా అని చెప్పేసి అడుగుతారు. అయితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. అయితే ఇంతలోకి నర్మదా ఉండేసి అయినా మన ఇంటికి వాళ్ళ ఇంటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా, మీరు అలా ఎలా మర్చిపోయారు, అలా ఎలా కన్ఫ్యూజ్ అయ్యారు అని అడిగితే భాగ్యం ఉండేసి నువ్వు ఇలా గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతావు ఏంటి, వల్లి కూడా మా నాన్న ఇలా బాధపడుతుంటే ఏదో దొంగలాగా అడుగుతారేంటి అని అంటుంది. తర్వాత ఇదంతా వదిలేసేయండి, వల్లి బర్త్డే కదా ఆశీర్వాదం తీసుకోవాలి అని వాళ్ళ అమ్మ చెప్తే రామరాజ్కి వాళ్ళ అత్తయ్యకి ఆశీర్వాదం తీసుకుంటుంది. అయితే నర్మద హగ్ చేసుకొని విషెస్ చెప్తుంది. అయితే నీ బర్త్డే కాదు ఇవాళ అని నాకు తెలుసు, కానీ ఏదో ఒకటి బయట పెడతాను అని చెప్పి చెప్తుంది. కట్ చేస్తే ప్రేమకి ధీరజ్కి ఒక క్యూట్ ఫైట్ జరుగుతుంది. మీ వాళ్ళు అంతా చేశారు అంటూ ఒక ఫైట్ జరుగుతుంది. ఇంతలోకి భాగ్యం ఆనందరావు ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అంటూ వెళ్ళిపోతుంటే నర్మద కావాలని అక్కడ నిల్చుకుంటుంది. దాంతో నర్మదను చూసిన వీళ్ళు మేమేం వెళ్ళట్లేదు అంటూ ఏదో ఒక డైలాగ్స్ వేస్తూ ఉంటారు. గేట్ పెద్దది చేయించాలి అది ఇది అంటూ. సరే అక్కడి నుంచి గోడ దూకి వెళ్ళిపోదామంటూ ఇటు వస్తారు. అయితే అక్కడ గోడ దూకాలి అని అనుకుంటుంటే ప్రేమ చూసేస్తుంది. ప్రేమ చూసిందని వీళ్ళు గమనించి ఇప్పుడు కూడా ఏదో ఒక కొత్త డైలాగ్స్ వేసుకుంటూ ఆ గోడ దిగేసి ఇటు వచ్చేస్తారు. అయితే ఇలా దొరికిపోయామేంటి, ఎలా తప్పించుకోవాలి అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అయితే కట్ చేస్తే ధాన్యం తీసుకొని ట్రాక్టర్లో వస్తారు. అయితే రామరాజుతో మాట్లాడుతూ ఉంటారు. ప్రేమ నర్మద అక్కడికి వస్తారు. అయితే రామరాజు బుజ్జమ్మ నీ చేత్తో ధాన్యం తీసుకొని వెళ్ళి దేవుడి గదిలో పెట్టు అని అంటాడు. ఇదంతా నర్మద ప్రేమ దూరం నుంచి చూస్తూ ఉంటారు. అయినా నేనెందుకు, ఈసారి నుంచి మీరే తీసి పెట్టండి అని అంటుంది. అయితే దాంతో రామరాజు ఎవరు లేని అనాథను డైలీ డబ్బులకి పనిచేసే కూలీని నువ్వే కదా నాకు అన్నీ అన్నట్టు కొంచెం ఎమోషనల్ అవుతారు. ఇద్దరు కలిసిపోతారు. ఇలాంటి మరెన్నో సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.